ప్రారంభ ఉపన్యాసంలో అధినేత చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. అవినీతి నిర్మూలనకి ఎందాకైనా వెళతామని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఏపీని గందరగోళం చేసింది, భ్రష్టు పట్టించిందనే వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఒక రకంగా వైసీపీ నేతలకి ఆయన కామెంట్స్ ద్వారా షాక్ ఇచ్చారని అనుకోవచ్చు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరికీ సంబంధించి అరెస్టులు తప్పవంటూ కూడా కామెంట్ చేశారు. దానికి బదులుగా ఇప్పుడు వైసీపీ నేతలు వాళ్ళు అంటుంది ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. ఇలాంటి ఆరోపణలు ఏవి కూడా అధినేత చంద్రబాబు పట్టించుకోనట్లే కనపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రారంభ ఉపన్యాసమే అంత దద్దరిల్లిపోయింది. ఆ విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్ కూడా మాట్లాడారు. 6 శాసనాలకు సంబంధించి ఏవైతే పార్టీ భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం బాబు మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఎలాంటి ఆరోపణల్ని ఆయన లెక్క చేయడం లేదు. అయితే ఈ కామెంట్స్ని బేస్ చేసుకుని ఏపీలో మరిన్ని అరెస్టులు తప్పవా? వైసీపీ నాయకులకు భయం పట్టుకుందా? ఇంకా అదేవిధంగా ఒక రకంగా చంద్రబాబు కామెంట్స్ చూస్తే సిబిఐ విచారణ జరిగే అవకాశం ఏర్పడిందా? ఇలాంటి ఆలోచనలు కూడా ప్రస్తుతం రేకెత్తున్నాయి. ఇక టీడీపీ నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. ఏదైతే విజన్ 2047 దిశగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తోంది, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తుందని 6 శాసనాలు అయితే చేయడం జరిగింది. నారా లోకేష్ దాని గురించి మాట్లాడారు. అందులో వరుసగా మనం 6 చూస్తే కనుక పేదరిక నిర్మూలన దిశగా కూడా రీఇంజనీరింగ్ శాసనాన్ని తీసుకొచ్చాం. యువగళం, యువత కోసం స్త్రీశక్తి అని, అదేవిధంగా ఎవరైతే రైతులు ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో అన్నదాతకు అండగా అనేటువంటి ఒక శాసనం చేశారు. కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు, టీడీపీ రోజు ఇలా ఉందంటే అందరూ కలిసి పనిచేయబట్టే అలాంటి కార్యకర్తలు అధినేతలుగా కూడా ఒక శాసనం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఈ పథకాలు ఇవి అని ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో చూసాం. లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళబోతుంది మరి ప్రభుత్వం? అవినీతి జరిగిందని చెప్తుంది. అదేవిధంగా అవినీతి చేసి దాదాపు చాలా కోట్లు దోచుకున్నారు. ఈ నేపథ్యంలో 500ని కూడా రద్దు చేయాలనే అంశంపై కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఒక్కొక్కళ్ళు ప్రసంగంలో వాళ్ళ రీతిలో మాట్లాడారు. అసలు మరి దీనిపై వైసీపీ స్టాండ్ ఎలా ఉంది, ఇతరులు ఎలా మాట్లాడుతున్నారు ఏంటో ఇవాళ చూద్దాం. మరి చంద్రబాబు కామెంట్స్ దేనికి సంకేతం, ఎక్కడి వరకు వెళ్తాయో చూద్దాం. ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సురేష్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. ముప్పాళ్ల సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది. సుబ్బారావు గారు నమస్కారం, వెల్కమ్. అదేవిధంగా కాసిరిగడ్డ నాగార్జున గారు, ఏపీసీసీ అధికార ప్రతినిధి. నాగార్జున గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్. మరికొద్దిసేపట్లో మనకి రాజకీయ విశ్లేషకులు హర్షవర్ధన్ గారు జాయిన్ అవుతారు. ముందుగా సురేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, ప్రారంభ ఉపన్యాసంలో చంద్రబాబు గారు చేసిన కామెంట్ అవినీతిపై పోరాటం, సిబిఐ ఎంక్వైరీ ఏమైనా వేస్తారా? వైసీపీకి భయం పట్టుకుందా? ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి దాదాపు ఇంకొక కొద్ది వారాల్లో సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలము ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి చేస్తున్నది కేవలం రాజకీయ కక్షలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు. కొత్తగా ఇంకా దాంట్లో వైసీపీకి మాకు భయం పట్టుకోవాల్సినటువంటి అవసరము, ఆ రకమైనటువంటి ఆలోచన మాకేమీ లేదు. మేము ఏదైనా కూడా న్యాయస్థానాలపైన, చట్టాలపైన మాకు నమ్మకం ఉంది. మేము వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులపైన కానీ న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం. మా యొక్క నిజాయితీని నిరూపించుకునేటువంటి పని చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు రొటీన్గా ఇదే మాటలు మాట్లాడడం అనేది కొత్త ఏమీ కాదు. ఆయన మాటల గారడీతో ప్రజల్లో ఏదో ఒక అభూత కల్పనను సృష్టించడం తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ఈరోజు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల తాలూకా ఎంత మేర అమలు చేశాం, ఇంకా ఏం చేస్తామనే రకమైనటువంటి మాటలు మాట్లాడుంటే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు సంవత్సర కాలం పాటు పూర్తిగా అన్ని వర్గాలు సంక్షేమానికి దూరం అయింది వాస్తవం. రైతులు కానీ అన్నదాత సుఖీభవ ద్వారా రైతులు ఈరోజు 20,000కు దూరం అయ్యారు ఏడాది. అదేవిధంగా నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాదాపు 12 నెలల కాలానికి గాను ఈరోజు నిరుద్యోగులు 12 నెలలుగా సంక్షేమానికి దూరం అయ్యారు. ప్రతి బిడ్డకి 15,000 అన్నారు, వారు దూరం అయ్యారు. ఇక చెప్పుకుంటూ పోతే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. కాపులకు 15,000 కోట్లను సంక్షేమానికి ఏడాదికి ఖర్చు పెట్టాల్సినటువంటి సంక్షేమం దూరమైంది. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానన్నారు, అది దూరమైంది.
ఇక కరెంటు ఛార్జీలు పెంచమన్నటువంటి ధోరణి ఏమైంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏడాది కాలంలోనే విఫలమైనటువంటి పరిస్థితి. కాదు, దీన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికే అక్రమ కేసులు, మీరు అక్రమ అరెస్టులు అరెస్టులు. అంటున్నారు, మీరు అక్రమ అరెస్టులు అంటున్నారు. టీడీపీ ఏమో ఇవి అవినీతిపై అరెస్టులు, అవినీతికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు అదేవిధంగా సూపర్ 6 కూడా మేము అమలు చేస్తాం, కొద్దిగా ఆలస్యమైన ఉన్న టైంలో మేము అన్నీ చూసుకొని అమలు చేస్తాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దానిపై మీరేమంటారు? సార్, ఇప్పుడు సూపర్ 6 హామీలతో పాటుగా మేనిఫెస్టోలో 143 మొత్తం హామీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. దానికి భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ సపోర్ట్ చేశారు. సంవత్సర కాలమైంది, మేము అడుగుతున్నాం ఎన్ని హామీలు అమలు చేశారు. వీళ్ళు ఏదైనా చెప్తే ఒక పెన్షన్ గురించి చెప్తారు, 4,000 రూపాయలు చేశామని. ఆ పెన్షన్ కూడా ఎలక్షన్లలో చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. ఇంతవరకు ఆ దిశగా అడుగులేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66,30,000కు పైగా పెన్షన్లు ఉంటే ఇప్పుడు 63 లక్షలకి కుదించబడింది పెన్షన్లు. అంటే సంక్షేమాన్ని తగ్గించారు, లబ్ధిదారుల్ని తగ్గించారు. ఎక్కడ కూడా ఏ హామీనైనా కూడా సరే తీసుకుంటే పరిపూర్ణంగా చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళు లేని స్కాముల్ని తెరపైకి తీసుకురావడము, లేని అక్రమాలని జరిగినట్టు చూపించడము, లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? అక్రమాలు జరిగింది లేదు సార్. సంవత్సర కాలం సరిపోదా ప్రభుత్వానికి ఒకవేళ వాస్తవంగా అక్రమాలు కానీ జరుగున్నా, అవినీతి కానీ జరుగున్నా చూపించడానికి? ఈ సంవత్సర కాలంలో ఏ ఆధారాలు చూపించకుండా కేవలం ఆరోపణలకి, అరెస్టులకే పరిమితం అయిపోయారు. ఎందుకంటే దానికి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే చిన్న చిన్న ఎలుకలు బయటకు వస్తున్నాయి, అసలైన పెద్ద ఎలుక ఉంది, దాన్ని బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఏం సార్, ఒక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరేమైనా చిన్న వ్యక్తి అనుకుంటున్నారా? గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరినీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్టులు చేసి హింసిస్తున్నారే తప్ప ఏ రకమైనటువంటి అక్రమాలు లేవు, అవినీతి లేదు. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ తాలూకా పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు సార్. ప్రజలు రేపు రాబోయేటువంటి 29 ఎలక్షన్లో ఏ రకంగా ఈ అక్రమాలకి, ఈ యొక్క విధ్వంసానికి తీర్పు ఇయ్యాలో ఆ రకంగా ప్రజలు తీర్పిస్తారు. కానీ వీళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమం ఎలక్షన్లప్పుడు చెప్పింది ఏంటి? అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమానికి మించినటువంటి సంక్షేమం, అద్భుతమైనటువంటి సంక్షేమం అని ప్రజలను ఆశ పెట్టారు. మరి ఈ రోజు సంవత్సర కాలం పాటు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు మాత్రం ఈ సంవత్సర కాలం పాటు అధికారాన్ని అనుభవించారు. మరి ప్రజలను ఎందుకు సంవత్సర కాలం పాటు దూరం చేశారు సంక్షేమానికి? దానికి ఎవరైనా సమాధానం చెప్తారా? చెప్పలేరు. రైట్. సుబ్బారావు గారు, ఒకవైపు చంద్రబాబు గారు